వీడేంది ఎవరిదో హ్యాండ్ బ్యాగ్ లో పైసలు కొట్టేస్తున్నాడు. ఒరేయ్ హాజీ భాయ్ నమస్తే. అంత మంచినా? ఫ్రెండ్ పార్టీ ఉన్నది ఒకటి, మంచి డ్రెస్ కుట్టియాలి. కొట్టేసిండాడు. పట్టుకో. అయ్యో రే దొంగనాయాలా, సిగ్గుశరం లేదారా నీకు? ఆఫీస్ లో తోటలో పైసలు కొట్టేస్తున్నావు కంట్రీగా. ఏందిరా ఉషు, కెమెరాలో కూడా పడననుకున్నావేమో, కానీ నా కంట్లో పడ్డావు. తీ, ఏమేమి కొట్టేసినావు బయటకుది. బట్టేవాజ్ ఏంది మరి? పైసలు కొట్టేస్తే బట్టేవాజ్ అనుకుంటే బంగారు కొండ అంటారా? నేనేం పైసలు నా కోసం తీయలే. మన కెమెరామెన్ భూపతి కొంచెం పైసలు అవసరం ఉన్నాయి ఇస్తావా అంటే ఆయనకు సాయం చేసేటందుకు తీసిన. ఏంది, ఒకరికి సాయం చేసేందుకు ఇంకొకరి పైసలు కొట్టేసినావా? అవును, అంతే తప్ప దొంగతనం చేయలే. అడిగి తీసుకుంటే అప్పైతది, అడగకుండా తీసుకుంటే తప్పైతది. ఇగో గా తప్పులన్నీ ఆలోచించలే. నేను ఉన్నోళ్ళ కాడ తీసుకున్నా, అక్కర ఉన్నోళ్ళకి ఇస్తున్నా, గంతే. మరి ఆ తీసినోళ్ళే పైసలు కావాలంటే నీ అసొంటోళ్ళ కాడ కొట్టేస్తా. ఒరే దిక్కుమాలనోడా, రామ సక్కదనాల కొలువు చేసుకుంటా ఈ దొంగ బుద్ధేంద్రా నీకు? ఎవరికన్నా వెళ్తే ఇజ్జత్ పోతావు నీది. మొన్నట్ల నీకు 10,000 కావాలంటే తీసి ఇచ్చింది కూడా ఇగో ఇట్లనే. హైలైట్ ఏంటంటే అందులో 5,000 రూపాయలు అది వరకు నీ హ్యాండ్ బ్యాగ్లకి ఎంచి కొట్టేసినే. నా పైసలు కొట్టేసి నాకే ఇచ్చినవా? నువ్వు ఉండరా, నువ్వు అక్కనే ఉండు. నేను ఇప్పుడే సెక్యూరిటీకి ఫోన్ కొట్టి నీ సంగతి మొత్తం చెప్తా. వాళ్ళకెందుకు ఇప్పుడు? మరదేమన్నా పద్ధతేనా? ఎవరన్నా చేస్తారా ఇట్లా? బెంగళూరు బేగూరులో ఉండే శివ చేయలేదా? శివానా? 11 ఇండ్లల్లా మొత్తం 22 లక్షలు కొట్టేసి దొరికిండట పోలీసులకు. వామ్మనే. ఆయనతో పోలీసులు పైసలు ఏం చేసినావు బిడ్డ అని చెప్పి విచారణ చేస్తే, సార్ మా దోస్తు వాళ్ళ పిల్లలకి అట్లనే ఇంకొక 20 కుటుంబాలకు సంబంధించిన పేద పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టినా అని చెప్పిండట. ఇదేమన్నా కిక్ సినిమా అనుకున్నాడటనా? నువ్వేమన్నా జెంటిల్ మ్యాన్ అనుకుంటున్నావా? ఎట్లా చేసినా తప్పు తప్పే. కరెక్టే అనుకో. కరెక్ట్ బిరెక్ట్ కాదు, పనిష్మెంట్ ఇస్తేనే పక్కా నీకు. గాని ఇట్లా కాదు, హెచ్ఆర్ సార్ కు ఫోన్ చేస్తావు. ఓ తల్లి, నువ్వు లేందో పెంట పెట్టకు. నేను ఉత్తగా ఈ వార్త చెప్పేటందుకు అట్లా చేసినాకంతే. నేను ఎవరు పైసలు తీసుకోలే. కావాలంటే వాళ్ళని అడుగు. ముందే వాళ్ళకి చెప్పినా నేను ఇట్లా పైసలు తీసుకున్నట్టు స్కిట్ చేస్తున్నా అని. భూపతి కూడా ఏం పైసలు అడగలే, ఉత్తగానే చెప్పిన. నిజంగానా? లేకుంటే ఆఫీసులో నీకు తెలిసేటట్టు ఇట్లా సీసీ కెమెరాలు ఉండంగా చేస్తానా? పుసుక్కున ఇది గనక అబద్ధం కావాలే నీకుంటాయి పో బిడ్డ. ఇక అబద్ధం అయితే కదా. కానీ దొంగోని సాయం చేయాలన్న గుణం సరైందేనా? దానికోసం ఇంకొకరు గోస ఉచ్చుకున్నట్టే కదా. ఏందో చిత్రమైన మనుషులు ఉంటారు లోకం మీద. ఆయన చెప్పింది కూడా నిజమేనో కాదో ఎవరికెరక.